ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు పెళ్లి కూతురు. ఒక మహాధనికుడైన భూస్వామి ఉండేవాడు. ఆయనకు లంకంత ఇల్లుండేది. కట్టుకుపోయినంత బంగారము వెండి ఉండేవి. కనుచూపు మేర దాకా పొలాలుండేవి. కానీ ఆయనకొకటే లోటు. ఆయన భార్య చనిపోయింది. ఒకనాడు పొరుగున ఉండే ఒక రైతు కూతురు భూస్వామి ఇంట పనిచేయటానికి వచ్చింది. ఆ పిల్ల భూస్వామికి చాలా నచ్చింది. పేద ఇంటి పిల్ల కదా, తాను అడగటమే వ్యవధిగా ఎగిరి గంతేసి తనను చేసుకుంటుందనుకున్నాడు. అందుచేత ఆయన ఆ పిల్లతో తాను మళ్ళీ పెళ్లాడదామనుకుంటున్నట్టు చెప్పాడు. అలాగా అండి అని పైకి అని ఆ పిల్ల తనలో, ఈ ముసలినక్కకి పెళ్ళే తక్కువైంది కాబోలు అనుకున్నది. అవునే, నిన్నే చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు భూస్వామి. నేనా? నేనెందుకులెండి అన్నది ఆ పిల్ల తాపిగా. తన మాటకు ఎదురు చెప్పిందని భూస్వామికి రోషం వచ్చింది. కానీ ఆయన ఎంత పట్టుదలగా అడిగితే ఆ పిల్ల అంత ఖచ్చితంగా ఆయనను నిరాకరించింది. పిల్లతో మాట్లాడి లాభం లేదనుకొని భూస్వామి పిల్ల తండ్రి అయిన రైతుని పిలిపించి, నన్ను పెళ్లాటానికి నీ కూతుర్ని ఒప్పిస్తివా? నాకు నీవివ్వవలసిన బాకీ రద్దు చేయిస్తాను. నీ చేలో కలిసే పొలం కూడా ఇస్తాను అన్నాడు. పసిపిల్ల, దానికేమీ తెలీదులెండి, దాన్ని నేను ఒప్పిస్తాగా అని రైతు భూస్వామికి మాట ఇచ్చి ఇంటికి వచ్చాడు. కానీ అతను నయానా భయానా కూడా కూతురు చేత ఆ పెళ్లికి సరేననిపించలేకపోయాడు. ఆ భూస్వామి ఎత్తు ధనం ఇచ్చినా తనకాయన అక్కర్లేదని ఆ పిల్ల చెప్పేసింది. రోజులు గడిచాయి. రైతు జవాబు కోసం ఆత్రంగా ఎదురుచూసే భూస్వామికి ఓర్పు సన్నగిల్లింది. ఆయన రైతుని పిలిపించి, పిల్లను ఒప్పిస్తానని మాట ఇచ్చావు, ఎంతకాలం ఎదురు చూడమంటావు? వెంటనే తేల్చెయ్యి అన్నాడు. రైతుకి ఏమనాలో తోచక, నాదేమీ ఆలస్యం లేదు, మీరు పెళ్లి ప్రయత్నాలు కానివ్వండి అన్నాడు. పిల్ల ఒప్పుకున్నదా అని భూస్వామి అడిగాడు. అది ఒప్పుకునేదేమిటి, దాని ఇష్టమేముంది? ముహూర్తానికంతా ఏర్పాటు చేసి నాకు కబురు చెయ్యండి. మీ ఇంట పని ఉన్నదని దాన్ని పంపిస్తాను. మీరు చప్పున 3 ముళ్ళు వేసేయండి అన్నాడు రైతు. ఈ ఉపాయం భూస్వామికి అద్భుతంగా నచ్చింది. ఆయన పెళ్లి ఏర్పాట్లు చేయించాడు. పిలవవలసిన వారినందరినీ ఆహ్వానించాడు. పురోహితుడి దగ్గర నుంచి అందరూ సిద్ధంగా ఉన్నారు. అప్పుడు భూస్వామి తన నౌకర్లలో ఒకణ్ణి పిలిచి, ఒరేయ్, మన పొరుగున ఉండే రైతు ఇంటికి వెళ్ళి ఆయన ఏదో పంపిస్తానన్నాడు, దాన్ని వెంట పెట్టుకుని రా అన్నాడు. నౌకరు కుర్రాడు రైతు ఇంటికి పోయి, దండాలండి, తమరు మా దొరగారింటికి ఏదో పంపిస్తారన్నారంట, వెంటనే తీసుకురమ్మన్నారు అన్నాడు. అదుగో ఆ బీడులో ఉన్నది, వెంట పెట్టుకెళ్ళు అన్నాడు రైతు. నౌకరు కుర్రాడు బీడుకు పరిగెత్తి వెళ్ళి అక్కడ పచ్చిగడ్డికొస్తున్న రైతు కూతుర్ని చూసి, మా దొరగారింటికి మీ నాన్నగారేదో పంపిస్తారన్నారట, వెంట పెట్టుకుపోతాను అన్నాడు. ఆ పిల్ల, ఓహో ఇదా ఎత్తు అనుకొని పైకి, మీ నల్ల గుర్రపిల్ల గామోలు, అదిగో ఆ కంచెకు అవతల కట్టి ఉన్నది తీసుకుపో అన్నది. నౌకరు కంచెమలుపు తిరిగి వెళ్ళి అక్కడ కట్టి ఉన్న నల్ల గుర్రపు పిల్లను విప్పి దాని మీద ఎక్కి దౌడు తీస్తూ భూస్వామి ఇంటికి తిరిగి వచ్చాడు. వాణ్ణి చూడగానే భూస్వామి, తెచ్చావట్రా అని అడిగాడు. తెచ్చానండి, వాకిలి దగ్గర ఉన్నది అన్నాడు నౌకరు. అయితే మరి మేడమీదికి తీసుకువెళ్ళు అన్నాడు భూస్వామి. మేడమీదికా అండి? నా వల్ల అవుతుందా అండి అన్నాడు నౌకరు తెల్లబోయి. పెళ్లికూతురు మొరాయిస్తున్నదని, ఒకరికి ఇద్దరు ఉండటం మేలని అనుకొని భూస్వామి, ఒరేయ్, నీ ఒక్కడి వల్ల కాకపోతే ఎవరినన్నా తోడు తీసుకో, చప్పున పని కావాలి అన్నాడు. నౌకరు మరికొందరు కలిసి గుర్రపిల్లను ముందు నుంచి లాగుతూ వెనక నుంచి తోస్తూ ఎలాగైతేనే మెట్లెక్కించి మేడమీది గదిలోకి చేర్చారు. పైకి చేరవేశానండి, చచ్చి చెడ్డంత పని అయ్యిందండి అన్నాడు నౌకరు కుర్రాడు తిరిగి వచ్చి. నీ శ్రమ ఉంచుకోన్లేరా, నువ్వు వెళ్ళి దాన్ని అలంకరించమని ఆడంగులతో చెప్పు అన్నాడు యజమాని. అదేమిటి దొరా అన్నాడు నౌకరు ఆశ్చర్యంతో. నువ్విప్పుడు మాట్లాడకంతే, దానికి చీర అది కట్టి నగలు అవి పెట్టమను, దండ తాలిబొట్టు మరిచేరు అన్నాడు భూస్వామి. నౌకరు వెళ్ళి దాసీజనంతో, ఇదిగో మీరంతా వెళ్ళి గుర్రపిల్లను పెళ్లి కూతుర్ని చెయ్యాలి, దొరగారి ఆజ్ఞ, చూడవచ్చిన వాళ్లకందరికీ కడుపు చెక్కలైపోవాల్సిందే అన్నాడు. దాసీలు వెళ్ళి గుర్రపిల్లకు చేయవలసినవన్నీ చేసి పెళ్లికూతుర్ని చేశారు. నౌకరు కుర్రవాడు కిందికి వెళ్ళి తన యజమానితో, బాబుగారు అంతా సిద్ధం అని చెప్పాడు. భేష్, అయితే చూస్తారేం, చప్పున దాన్ని కిందికి తీసుకురండి అన్నాడు భూస్వామి ఉత్సాహంగా. మెట్ల మీద టకటకా పెద్ద చప్పుడయ్యింది. గుర్రం మెట్లు దిగి పెళ్లి చావడిలోకి వచ్చేసరికి అతిథులు ఆహుతులు కిలకిలా నవ్వసాగారు. క్రమంగా ఆ నవ్వులే పెద్ద ఉప్పెన అయిపోయాయి. భూస్వామి రెండో పెళ్లి ప్రారంభం కాకముందే పూర్తి అయిపోయింది. పెళ్లి చూడవచ్చిన వారంతా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. పాపం, ఆ మానవుడు తిరిగి పెళ్లి మాట స్మరిస్తే ఒట్టు.